హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి మస్క్ మిలాన్‌తో ఐస్ క్రీమ్ చేసుకున్నామండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకేనా? ఇక్కడ మస్క్ మిలాన్ నేను తీసుకుంటున్నా అండి. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఈ పల్ప్ అంతా మనం తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒక చిన్న పైది అంటే చక్కగా కట్ చేసుకొని, ఇంకా మనం లోన పల్ప్ ఉంటుంది కదా! ఐ మీన్ సీడ్స్ తీసుకొని ఫస్ట్ తర్వాత పల్ప్ తీసుకోవాలి. ఇక్కడ ఈ సీడ్స్ అనేవి నేను తీసుకుంటున్నా ఈ విధంగా. లేదు అంటే స్పూన్‌తో కూడా చక్కగా వచ్చేస్తాయి. ఓకేనా? ఈ సీడ్స్ కూడా మనకి యూజ్ అవుతాయండి. అంటే ఇప్పుడు ఎలానో సమ్మరే కాబట్టి ఈ సీడ్స్ కూడా మనకి మిలాన్ సీడ్స్ అంటే మనకి ఏవైనా స్వీట్స్‌లో కూడా అంటే యూజ్ అవుతాయి. ఎలానో సమ్మరే కాబట్టి ఇంకా సీడ్స్ అనేవి డ్రై అయిపోతాయి మనకి ఇన్‌కేస్ బయట వేసుకుంటే, ఇన్‌కేస్ కావాలి మీకు అనుకుంటే. ఇక్కడ చూసారు కదా! పల్ప్ అంతా కలెక్ట్ చేసుకొని నేను బౌల్‌లో వేసుకుంటున్నాను. ఇంకా ఏంటి అంటే దీనిలో నేను జీడిపప్పు ఉంటుంది కదా! ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే జీడిపప్పు వేస్తే కొంచెం మనకి ఐస్ క్రీమ్ కూడా వస్తుంది. థిక్‌గా ఉంటే కొంచెం క్రీమీగా అలా కూడా ఉంటుందని చెప్పి నేను ఇవి నానబెట్టుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఇంకా ఏం వేసుకున్నాను అంటే ఇంకా మనకి సాఫ్రాన్ ఉంటుంది కదా! సాఫ్రాన్ అండ్ బెల్లం తురుము. ఇక్కడ ఏంటి అంటే షుగర్ బదులు నేను బెల్లం తీసుకున్నానండి. మీకు నచ్చలేదు అనుకుంటే షుగర్ తీసుకోండి. ఓకేనా? ఇక్కడ చూసారు కదా! సాఫ్రాన్ వేసుకుంటున్నాను కొంచెం. అలానే ఇంకా ఇది ఉంటుంది కదా! ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. అలానే ఇంకా మిల్క్ అనమాట. మిల్క్ వేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఇది థిక్‌గా కొంచెం చేసుకోండి. ఐస్ క్రీమ్ కాబట్టి ఇంకా కొంచెం థిక్‌గా ఈ జ్యూస్ అనేది చేసుకోండి. ఇక్కడ ఇదిగోండి మిల్క్ ఇంకా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే కొంచెం మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం. మిక్సీలో వేసుకుంటే ఇంకా జ్యూస్ అనేది మనకి రెడీ అనమాట. చూసారు కదా! ఈ ఇలా కొంచెం థిక్‌గా అలా ఉంటే ఏంటి అంటే మనకి ఐస్ క్రీమ్ కూడా అంతే సాఫ్ట్‌గా వస్తుంది. ఇక్కడ లేదు మీరు బీటర్‌తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇంకా అంటే ఒక బౌల్‌లో వేసుకొని తర్వాత ఐస్ క్రీమ్‌కి ఇక్కడ చూసారు కదా! ఇంకా నేను ఇదంతా ఇంకా దీనిలోనే వేసేస్తున్నాను. ఈ పల్ప్ ఎలానో తీస్తాం కాబట్టి అని చెప్పి మస్క్ మిలన్‌లోనే వేసేస్తున్నా. ఇక్కడ అలానే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా అండి కట్ చేసుకొని. కొంచెం మనకేంటి అంటే ఫ్రూట్ అండ్ నట్ ఐస్ క్రీమ్‌లో వస్తుందని చెప్పి ఇంకా నేను మధ్యలో యాడ్ చేసుకున్నాను. ఈ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ కూడా. అలానే పైన కూడా ఈ టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా! అవి ఇంకా పిస్తా, బాదం అన్నీ ఇంకా వేసుకున్నాను. ఇంకా అంతేనండి ఐస్ క్రీమ్ అయితే. ఇంకా మనకేంటంటే ఇప్పుడు అంటే ఐస్ క్రీమ్‌కి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్‌లో ఒక 6-7 అవర్స్ చక్కగా పెట్టుకుంటే ఐస్ క్రీమ్ మనకు రెడీ అయిపోతుంది. అలానే నాకేంటి అంటే ఇంకా కొంచెం జ్యూస్ మిగిలిందని చెప్పి వేరే బౌల్‌లో కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర లేదు మౌల్స్ ఉంటే మౌల్స్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూసారు కదా! ఇప్పుడు మనం పైన కట్ చేసుకున్నాం కదా! ఇది కూడా పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. ఇక్కడ నేను ఆ మిగిలినది జ్యూస్ ఇక్కడ ఈ బౌల్‌లో వేసుకున్నాను. ఈ బౌల్‌లో వేసుకుంది కూడా ఇంకా పెట్టేసాననమాట. చూసారు కదా! ఒక 6 అవర్స్ తర్వాత ఇలా వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే వాటర్‌లో ఒక 10 మినిట్స్ అయినా ఉంచాలి. లేదు అంటే మనకి కట్ అవ్వవు పీసెస్ అనేవి. ఇక్కడ 6-7 అవర్స్ అయ్యాక ఇలా ఈ విధంగా మనకొచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే చక్కగా పీసెస్ కట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్‌లో నచ్చితే ఆ షేప్‌లో ఓకేనా? ఇక్కడ నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. మనం 10 మినిట్స్ పెట్టినా కూడా ఇంకా పీసెస్ అనేవి చూసారా ఇంకా గట్టిగానే నేను అంటే ఇచ్చేయాల్సొచ్చింది. కట్ చేయాల్సొచ్చింది. కాబట్టి ఒక 15 మినిట్స్ అయినా తీసిన వెంటనే వాటర్‌లో ఉంచండి. ఓకేనా? అలానే ఎక్కువ టైం ఉంచొద్దు మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా! నాకైతే చాలా వచ్చిందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ కాబట్టి ఇంకా మనం ఇంట్లోనే చక్కగా ఐస్ క్రీమ్స్ అవి ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే సాఫ్ట్‌గా చాలా వచ్చింది. అలానే ఈ కప్పులోది కూడా ఇంకా కప్పులో పెట్టిందైతే ఇంకా చాలా వచ్చిందండి నాకైతే. ఇంకా ఐస్ క్రీమ్ మనం బయట తినేటట్టే వచ్చింది ఇంకా కప్పులో ఐస్ క్రీమ్ అయితే. మేబీ కొంచెం క్వాంటిటీ అని చెప్పేమో. ఇక్కడ చూసారు కదా! ఈ ఈ మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా దీనిలో అయ్యి చాలా వచ్చింది. సాఫ్ట్‌గా వచ్చింది. మీరు కూడా వీలుంటే తప్పకుండా ట్రై చేయండి. మౌల్స్ ఉంటే మౌల్స్‌లో వేసుకోండి. లేదు అంటే కప్స్‌లో వేసుకోండి. ఎలా అయినా వేసుకోండి. బట్ చాలా వస్తుంది. నాకైతే చాలా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి
లైవ్‌కి వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.